వెల్కమ్ టు ఆల్. లాస్ట్ సెషన్లో మనం ఎస్డిఎల్సి కోసం డీటెయిల్గా డిస్కస్ చేసాం. లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్లో ఎస్డిఎల్సి ఏంటంటే మనకి సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కోసం డిస్కస్ చేసాం. ఆ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో తాలూకా స్టాండర్డైజేషన్ IEEE స్టాండర్డ్స్ ప్రకారంగా IEEE స్టాండర్డ్ ప్రకారంగా మనకి ఒక 7 ఫేజెస్ ఉన్నాయని చెప్పాను నేను. అవేంటంటే మనకి జనరల్గా రిక్వైర్మెంట్ ఎనాలిసిస్ అని, ఫీజిబిలిటీ స్టడీ అని, ఎనాలిసిస్ అని, డిజైనింగ్ అని, కోడింగ్ అని, టెస్టింగ్ అని, ఇంప్లిమెంటేషన్ అని, మెయింటెనెన్స్ అని, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం డీటెయిల్స్గా. అందులో డిస్కస్ చేసుకున్న తర్వాత గుడ్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో దానికోసం నేను డిస్కస్ చేశాను. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గుడ్ సాఫ్ట్వేర్ అని డిస్కస్ చేశాను. దాని తర్వాత దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇన్ ద ఎస్డిఎల్సి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం ఎస్డిఎల్సి మోడల్స్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం. ఆ ఎస్డిఎల్సి మోడల్స్ మనకి లాస్ట్ టైం ఏం డిస్కస్ చేసామంటే మనం ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ వాటర్ ఫాల్ మోడల్ అని డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ వాటర్ ఫాల్ మోడల్. ఇది మనం బాగా డిస్కస్ చేసాం. దీని తాలూకా వెన్ టు యూజ్ వాటర్ ఫాల్ మోడల్ అని చెప్పి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అని చెప్పి మనం లాస్ట్ సెషన్లోనే మనం వాటర్ ఫాల్ మోడల్ కోసం డిస్కస్ చేసాం. అయితే ఇందులోని మిగతా ఎస్డిఎల్సి మోడల్స్ ఏంటో మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. మనం ఫస్ట్ మోడల్ మనకి వాటర్ ఫాల్ మోడల్ చెప్పాను. రెండో మోడల్ మనకి ఇంక్రిమెంట్ మోడల్ అని చెప్పుకున్నాం. రెండో మోడల్ ఏం చెప్పాను మనకి ఇంక్రిమెంట్ మోడల్ అని చెప్పాను. మూడో మోడల్ వచ్చేసరికి ఇటరేటివ్ మోడల్ అని మనం చెప్పుకున్నాం. ద థర్డ్ మోడల్ ఈజ్ కాల్డ్ ఇటరేటివ్ మోడల్. ద ఫోర్త్ మోడల్ ఈజ్ కాల్డ్ మనం స్పైరల్ మోడల్ని, ప్రోటోటైప్ మోడల్ అని, మిగతా మోడల్స్ అంతా మనం వరుసగా డిస్కస్ చేసుకుందామని చెప్పాను నేను. లాస్ట్ టైం మనం వాటర్ ఫాల్ మోడల్ చెప్తున్నప్పుడు అందులో మెయిన్ అడ్వాంటేజెస్, మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్లో మనం ఏం చెప్పుకున్నాం, మొత్తం మనకి 5 ఫేజులు 6 ఫేజులో మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అన్నాం. రెండో ఫేజ్ మనం దాంట్లో అనాలిసిస్ కానీ ప్లానింగ్ కానీ అనుకున్నాం. దీంట్లో వాటర్ ఫాల్ మోడల్లో మెయిన్గా మనకి అడ్వాంటేజ్ కాదు కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే 1 ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో ఫేజ్ దగ్గరికి వస్తుంది. రెండో ఫేజ్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళదు. దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద వాటర్ ఫాల్ మోడల్. దట్స్ వై ద వాటర్ ఫాల్ మోడల్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద స్మాల్ ప్రాజెక్ట్స్లో మాత్రమే వాటర్ ఫాల్ మోడల్ మనకి వాడతారు. కానీ స్మాల్ ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకా వెన్ వీఆర్ డీలింగ్ విత్ ఎ బిగ్ ప్రాజెక్ట్స్ అప్పుడు మనం వాటర్ ఫాల్ మోడల్ అనేది వాడం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న మోడల్ పేరు ఏం పేరంటే ఇంక్రిమెంట్ మోడల్. ఈ ఇంక్రిమెంట్ మోడల్ కోసం మనం డిస్కస్ చేసే ముందు వాట్ ఈజ్ ఇంక్రిమెంట్ మోడల్ అన్నది ముందు మనం ఇంక్రిమెంట్ మోడల్ తాలూకా డయాగ్రామ్ చూద్దాం. ఇంక్రిమెంట్ మోడల్ డయాగ్రామ్ ఏంటంటే మనకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ వెనెవర్ హ్యూజ్ రిక్వైర్మెంట్స్ అయితే దేనికైతే మనకు ఉంటాయో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్కువ ఇంక్రిమెంట్ మోడల్ని మనం వాడతాం. హ్యూజ్ రిక్వైర్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే మనకి సపోజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ అవర్ ప్రాజెక్ట్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఎట్ ఏ టైమ్గా మనకు ఉండవు. ఈ రిక్వైర్మెంట్స్ మనకి షార్ట్ టర్మ్గా వస్తుంటాయి కాబట్టి ఈ రిక్వైర్మెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ పార్ట్స్ అనమాట. ద రిక్వైర్మెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ పార్ట్స్ అనమాట. అది చూడండి, ఇక్కడ మీరు రిక్వైర్మెంట్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త చూసుకోండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక వాట్సాప్ అప్లికేషన్ నేను డెవలప్ చేశాను అనుకోండి. ఆ వాట్సాప్ అప్లికేషన్లో ముందు ఇనీషియల్గా నేను డెవలప్ ఏం చేస్తాను, వాడు కస్టమర్ వచ్చాడు, వాట్సాప్ డెవలప్ చేయమని చెప్పాడు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసినప్పుడు ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే నేను మెసేజ్లు మాత్రమే ముందు డెవలప్ చేయడానికి వచ్చింది. ఓన్లీ వీ కెన్ డెవలప్ ద మెసేజెస్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, మెసేజ్ డెవలప్ చేయమంటే మాత్రం ఇచ్చాడు. కాబట్టి ఈ రిక్వైర్మెంట్స్ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది B1 అనుకుందాం. అంటే B1 అంటే అర్థం ఏంటంటే అక్కడ మనకి బిల్డ్ 1 అని అర్థం. B1 అంటే అర్థం ఏంటి మనకి బిల్డ్ 1. ఈ బిల్డ్ 1 ఏంటంటే మనకి ద రిక్వైర్మెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ పార్ట్స్.
ద రిక్వైర్మెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ పార్ట్స్. దాన్నే మనం సపోజ్ దీన్ని మనం ఇటరేషన్స్ అని కూడా అనొచ్చు. ఈ ఫస్ట్ దాన్ని మనం ఐత్ ఇటరేషన్ అనుకుంటే, రెండో దాన్ని i+1 ఇటరేషన్ అనుకుంటాం, మూడో దాన్ని i+2 ఇటరేషన్ అనుకుంటాం. ఇలాగ మనకి ఇటరేషన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి ఎప్పటి వరకు, అన్లెస్ అండ్ అంటిల్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ప్రిపేర్డ్. ఆల్ ద ప్రాజెక్ట్ ప్రిపేర్ అయిన వరకు ఈ ఇటరేషన్స్ మనకి కంప్లీట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నేను వాట్సాప్ డెవలప్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, ఫస్ట్ డెవలప్మెంట్లో మెసేజ్ చేయడానికి ఓన్లీ మెసేజింగ్ పార్ట్ మాత్రమే డెవలప్ చేయాలనుకున్నాను అనుకోండి. ఆ రిక్వైర్మెంట్ ముందు ఎక్కడికి వెళ్తుందని చెప్పాను నేను, ఫస్ట్ ఈ బిల్డ్ 1 దగ్గరికి వెళ్తుంది. ఈ బిల్డ్ 1 దగ్గరికి వెళ్ళి చేస్తుంది, ముందు డిజైన్ చేస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది. డిజైన్ చేయడం అంటే అర్థం ఏంటి, మనకి సాఫ్ట్వేర్ కోడింగ్ని డిజైన్ చేయడం అంటే అక్కడ మనకి డిఎఫ్డీలు కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, మనకి యూఎంఎల్ డయాగ్రామ్స్ కానీ, మళ్ళీ మెయిన్ మాడ్యూల్స్ కానీ ఇవన్నీ తయారు చేసుకుంటాడు. ఈ మెయిన్ మాడ్యూల్స్ అన్నీ తయారు చేసుకున్న డెవలప్మెంట్ వచ్చేసరికి మనకి కోడింగ్ పార్ట్ వస్తుంది. కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఆ మెయిన్ మాడ్యూల్స్ నుంచి మనకి సబ్ మాడ్యూల్స్ తయారు చేస్తాడు. ఆ సబ్ మాడ్యూల్స్ మనకి దాని తరకు ఫంక్షనాలిటీస్ ఇవన్నీ మనకి డిజైనింగ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టెస్టింగ్. ఈ టెస్టింగ్ ఎలా చేస్తాడు మనకి, ఆ డెవలప్మెంట్ డిజైన్మెంట్ జరిగిపోయిన తర్వాత, ఆఫ్టర్ వైట్ బాక్స్ టెస్టింగ్ జరిగిపోయిన తర్వాత, ఇక్కడ నేను టెస్టింగ్లో మళ్ళీ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా STLC అని చెప్పాను మీకు, సిస్టమ్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అని చెప్పుకున్నాం మనం. ఈ సిస్టమ్ లైఫ్ సైకిల్లో ఆల్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ జరుగుతుంది మనకి. ఈ టెస్టింగ్ జరిగిన తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా మనకు జరుగుతుంది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే అర్థం ఏంటంటే, మనకి ఆఫ్టర్ టెస్టింగ్ దట్ ఇంప్లిమెంటేషన్లో మనకి కోడింగ్ అంతా తయారైపోయిన తర్వాత మనకి ఇంప్లిమెంటేషన్ అంటే ఈ సాఫ్ట్వేర్, ఇది టీమ్ 1 అనుకుందాం, ఇది టీమ్ 2, ఇది టీమ్ 3 అనుకుందాం. ఇది మనకి 1 పార్ట్, అంటే మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్సాప్లో మెసేజ్ తయారు చేసాం అనుకున్నాం కదా మనం. ఆ మెసేజ్ పార్ట్ తయారు చేసిన తర్వాత, ఈ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్డ్. వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్డ్. నెక్స్ట్ ఇదే రిక్వైర్మెంట్కి వచ్చేసరికి మనకి ఇది బిల్డ్ 1 అనుకుందాం. దీన్ని మనం ఏమనుకున్నాం, మనం బిల్డ్ 1 అనుకుందాం. ఈ బిల్డ్ 1లో మనకి స్మాల్ రిక్వైర్మెంట్స్ వచ్చాయి. స్మాల్ రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేసాం. డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత మనం టెస్టింగ్ వెళ్ళాం. టెస్టింగ్ వెళ్ళిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంట్ చేసిన ఫర్దర్గా మెయింటెనెన్స్ వస్తుంది. ఆ మెయింటెనెన్స్ ఒక స్టాఫ్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఆ స్టాఫ్ మొత్తం ఆ స్మాల్ ప్రాజెక్ట్ని మొత్తం డెవలప్ చేసి, అంటే 1 సైకిల్ కంప్లీట్ అయిపోయింది. 1 సైకిల్ కంప్లీట్ 8th ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. దెన్ మళ్ళీ కస్టమర్ రిక్వైర్మెంట్, ఇప్పుడు మనకి మెసేజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆడియో తయారు చేయమని చెప్పాడు. అంటే మళ్ళీ అది కొత్త కాన్సెప్ట్తో వచ్చాడనమాట. ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కాన్సెప్ట్ వాట్సాప్ విత్ ఆడియో తయారు చేయమని చెప్పినప్పుడు, మళ్ళీ సెకండ్ బిల్డ్ 2కి ఇదే రిక్వైర్మెంట్లో బిల్డ్ 2కి వస్తాడు. బిల్డ్ 2కి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డిజైను, దానికి సంబంధించిన డెవలప్మెంట్ జరుగుతుంది. దాంట్లో మళ్ళీ టెస్టింగ్ జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ విధంగా ఈ ఫేజ్ని మనం ఏమంటామంటే I+1 ఫేజ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, I+1 ఫేజ్ అంటాం దీన్ని మనం. అలాగే మనకి ఈ వాట్సాప్లో మనకి మెసేజ్ అయిపోయింది, ఆడియో అయిపోయింది. తర్వాత వీడియో కాల్స్ కావాలని థర్డ్ రిక్వైర్మెంట్స్తో కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ థర్డ్ రిక్వైర్మెంట్తో మనకు వచ్చినప్పుడు మళ్ళీ అది బిల్డ్ 3లోకి వస్తుంది. ఆ బిల్డ్ 3లో మళ్ళీ ఈ ప్రాసెస్ మళ్ళీ అగైన్ దిస్ ప్రాసెస్ విల్ కంటిన్యూ. వాట్ ఈస్ దిస్ ప్రాసెస్? డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఆఫ్టర్ ద డెవలప్మెంట్ వీ హ్యావ్ డూ ద వైట్ బాక్స్ టెస్టింగ్. దెన్ వైట్ బాక్స్ టెస్టింగ్ మళ్ళీ టెస్టింగ్ వస్తుంది. టెస్టింగ్ జరిగిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత, ఇంప్లిమెంటేషన్ అంటే అర్థం ఏంటి మనకి, ఇక్కడ జనరల్గా డిప్లాయ్మెంట్ చేయకుండా టెస్టింగ్ పంపించిన తర్వాత స్టాఫ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ టెస్ట్ చేస్తాడు. ఫంక్షనాలిటీ టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ 3 ఫేజెస్ మనం ఏమనుకున్నాం, మనం ఫస్ట్దేమో I అనుకున్నాం, రెండో దాన్నేమో I+1 అనుకున్నాం, మూడో దాన్ని మనం I+2 అనుకున్నాం. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇక్కడ జరుగుతుంటాయి. నెంబర్ ఆఫ్ ఇటరేషన్ జరుగుతున్నప్పుడు మనకి ఇదొక స్మాల్ ప్రాజెక్ట్, ఇదొక స్మాల్ ప్రాజెక్ట్, ఇదొక స్మాల్ ప్రాజెక్టు. ఈ మూడుటిని మనం ఇంటిగ్రేట్ చేసి కలిపితే we will make it final project that is called. కాబట్టి మనం ఈ విధంగా డయాగ్రామ్ వేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా డయాగ్రామ్, ఇక్కడ B1 అంటే బిల్డ్ 1, ఇక్కడ బిల్డ్ 2,
ఇది బిల్డ్ 3. ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఈ విధంగా మనకి ఉంటాయి. డయాగ్రామ్ వేస్తున్నప్పుడు మీరు ఈ విధంగా డయాగ్రామ్ మీరు వేసుకున్నారంటే ఈజీగా మీకు ఇప్పుడు టోటల్ డయాగ్రామ్ అంతా కలిపి మనం ఏమనుకుంటామంటే మనం ఇంక్రిమెంట్ మోడల్ అని చెప్పాను. ఇదంతా మనం ఏమంటాం, మనం ఇంక్రిమెంట్ మోడల్. ఈ ఇంక్రిమెంట్ మోడల్ తాలూకా ఎక్కడెక్కడ వాడతారు, ఇంక్రిమెంటల్ మోడల్లో వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్, ఇవన్నీ మనం చెప్పుకుందాం. ఫస్ట్ది ఏంటంటే ఎక్కడ జనరల్గా మనం ఇంక్రిమెంట్ మోడల్ వాడతాము, ఇక్కడ చూడండి ఒకసారి. వెన్ ఇట్ ఈజ్ వీఆర్ యూజ్డ్ ద ఇంక్రిమెంట్ మోడల్ వచ్చేసరికి మనం ఇంక్రిమెంట్ మోడల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంప్లీట్ సిస్టమ్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్ అండ్ అండర్స్టూడ్. ఫస్ట్ నేను అదే చెప్పాను, మనకు రిక్వైర్మెంట్స్ కానీ క్లియర్గా ఉండి ఒక ఫేజ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అయినా వితౌట్ ఎనీ అంబిక్విటీ, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ మనకి రిక్వైర్మెంట్స్ కానీ క్లియర్గా అండర్స్టాండ్ అయితే ఆ ఐత్ ఇటరేషన్ అనేది మనకు ముందు స్టార్ట్ చేసుకుంటాం అనమాట. తర్వాత మేజర్ రిక్వైర్మెంట్స్ మస్ట్ బి డిఫైన్డ్ అని అన్నాడు. రెండోది ఏమన్నాడు, మేజర్ రిక్వైర్మెంట్ మస్ట్ బి డిఫైన్డ్. ఇక్కడ మనకి మేజర్ రిక్వైర్మెంట్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ senior managers meet to the customer, he will get all the information from the customer, all the details information from the customer. Then when we are collecting the detailed information, he can prepare the BRS prepare చేస్తారు. BRS ప్రిపేర్ చేసింది అకార్డింగ్ టు ద BRSలో అన్ని మేజర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ BRS ప్రిపేర్ అయిన తర్వాత అనలిస్ట్ దాన్ని SRS ప్రిపేర్ చేస్తాడు. SRS అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషను. ఈ డాక్యుమెంట్ ఎప్పుడైతే మనకు ఉన్నాయో ఈ డాక్యుమెంట్లో మనకి మేజర్ రిక్వైర్మెంట్స్ అన్నీ మనకు ఉంటాయి. కాబట్టి మేజర్ రిక్వైర్మెంట్స్ మస్ట్ బి డిఫైన్డ్. మూడో పాయింట్ ఇక్కడ ఏమన్నాడు చూడండి, మనకి దెర్ ఈజ్ ఎ టైమ్ టు మేక్ మార్కెట్ కన్స్ట్రైన్స్. ఇప్పుడు మీకు చెప్పాను, వాట్సాప్ డెవలప్ చేస్తున్నప్పుడు మెసేజ్కి కావాల్సిన డెవలప్స్ అన్నీ మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చేసాయి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో బిల్డ్ 1 ఫేజ్లో మనం చూసాం చూడండి ఒకసారి డయాగ్రాము. ఈ బిల్డ్ 1 ఫేజ్లో మనకి ఈ విధంగా మనకు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది, మనకి టోటల్ వ్యాలిడేషన్స్, టోటల్ కన్స్ట్రైంట్స్ ఇక్కడే జరిగిపోతాయి. కాబట్టి దెర్ ఈజ్ ఎ మినిమం ఛాన్స్ ఆఫ్ ఎర్రర్స్ రావడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ మినిమం ఛాన్స్ ఆఫ్ ఎర్రర్స్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్లో మనకి వ్యాలిడేషన్స్, టెస్టింగ్ మనకి జరిగిపోతుంది. కాబట్టి మినిమం సైజ్ ఆఫ్ ఎర్రర్స్ మనకి ఇక్కడ మనకి ఈ ఇంక్రిమెంట్ మోడల్లో మనకి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంక్రిమెంట్ మోడల్లో మనకి ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నాడు, మనకి ఏ న్యూ టెక్నాలజీ బీయింగ్ యూజ్డ్. ఆల్వేస్ న్యూ టెక్నాలజీ బీయింగ్ యూజ్డ్ అంటే అర్థం ఏంటి, మనకి ఆల్వేస్ ద టీమ్ మెంబర్స్ మస్ట్ లెర్న్ ద న్యూ టెక్నాలజీ అకార్డింగ్ టు దట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ప్రకారంగా న్యూ టెక్నాలజీ అన్నది ఎప్పుడు వాడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. తర్వాత రీసోర్సెస్ విత్ నీడ్ స్కిల్ సెట్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఇప్పుడు మనకి న్యూ టెక్నాలజీ ఎప్పుడైతే మనకి ఇంప్లిమెంట్ చేసామో ప్రాజెక్ట్లో మనకి రీసోర్సెస్ ఆర్ నాట్ అవైలబుల్. కాబట్టి వీఆర్ ప్లానింగ్ టు గెట్ ద రీసోర్సెస్, ద న్యూ టెక్నికల్ స్కిల్ పర్సన్స్ టు హైర్ దెమ్ టు డెవలపింగ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఇక్కడ మనకి వెన్ వీఆర్ యూజింగ్ ద ఇంక్రిమెంట్ మోడల్ అంటే ఈ 5 పాయింట్స్ మనం చెప్పాలి. ఏంటి 5 పాయింట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏమన్నా, మనం రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంప్లీట్ సిస్టమ్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్ అండ్ అండర్స్టాండ్, అండ్ మేజర్ రిక్వైర్మెంట్ మస్ట్ బి డిఫైన్డ్, అండ్ దెర్ ఈస్ టైమ్ టు ద మార్కెట్ కన్స్ట్రైంట్స్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాం, మనం a new technology being used, so the software team members must learn the new technology, and last one is resource with need skill sets are not available. That's why we are planning to get the new technical fellow or hire them to developing that project. This is called when we are using that increment model. Next, what are the advantages and what are the disadvantages of this increment model? We discuss some of the advantages of the increment model. First advantage is functionally can be developed quickly and early అన్నాడు. What is the meaning of this? ఇక్కడ మనకు బిల్డ్ 1లో రిక్వైర్మెంట్స్ తీసుకొని నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి డెవలప్మెంట్ చేసి ఇక్కడే డెవలప్మెంట్ చేసి ఇక్కడే మనకి టెస్టింగ్ చేసి ఇక్కడే మెయింటెనెన్స్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి రిక్వైర్మెంట్స్ ఫంక్షన్స్ ఈజీగా డెవలప్ చేయొచ్చు, చాలా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు, ఫేజ్ ప్రకారంగా మనకు డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి రీటెస్టింగ్ చేయడానికి మనకి అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రిజల్ట్స్ ఆర్ అప్టైన్డ్ ఎర్లీ అండ్ periodically. Once you develop the block 1 or build 1,
రిక్వైర్మెంట్స్ ఇలా మనం ఎప్పుడైతే మనం బిల్డ్ 1 మనం డెవలప్ చేసామో ఆల్రెడీ మనకి ఒక పోర్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇక్కడ సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో 3 పోర్షన్ ఆఫ్ ద అనుకున్న I ఒకటి, I+1 ఒకటి, I+2 ఒకటి చెప్పాను కదా. దిస్ ఈజ్ కాల్డ్ I, దిస్ ఈజ్ కాల్డ్ I+1, దిస్ ఈజ్ కాల్డ్ I+2 అని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనకి ఈ సెషన్ ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోయిందో మనకి సమ్ పోర్షన్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది. కాబట్టి సమ్ పోర్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ అని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ, అందుకనే రిజల్ట్స్ ఆర్ అబ్టైన్డ్ బై ఎర్లీ అండ్ పీరియాడికల్లీ. ప్యారలల్ డెవలప్మెంట్ క్యాన్ బి ప్లాన్డ్. ఇక్కడ మనం మెసేజ్కి నేను చెప్పిన టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 అని 3 టీములు చెప్పాను. కాబట్టి ఈ టీమ్ 1 టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ టీమ్ 2 అన్నది వేరే కాన్సెప్ట్ మీద డెవలప్ చేస్తుంటారు, ఈ టీమ్ 3 అన్నది వేరే కాన్సెప్ట్ మీద డెవలప్ చేస్తుంటారు. కాబట్టి ప్యారలల్ డెవలప్మెంట్ కెన్ బి ప్లాన్డ్ ఆర్ పర్ఫార్మ్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రోగ్రెస్ కెన్ బి మెజర్డ్ వెరీ ఈజీలీ. ఎప్పటికప్పుడు ఏ బిల్డ్కి ఆ బిల్డ్ మనకు తయారైపోయిన తర్వాత కస్టమర్ కాకుండా ఈ డెవలపర్ కూడా ఈజీగా ఉంటుంది. ఎంతవరకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎంత క్లారిటీగా ఉంది, ఎన్ని కన్స్ట్రైంట్స్ వాడారు, ఎన్ని వ్యాలిడేషన్ వాడారు, ఈ బిల్డ్ 1లోని తెలిసిపోతుంది, బిల్డ్ 2లో తెలిసిపోతుంది, బిల్డ్ 3లో తెలిసిపోతుంది. ఈ 3 కలిపిన తర్వాత టోటల్ ప్రాజెక్ట్ తయారైపోయిన తర్వాత మనకి దానికి సపరేట్గా మనం టెస్టింగ్ చేసేసాం. కాబట్టి మనం ప్రోగ్రెస్ కెన్ బి ఈజీలీ మెజర్డ్. Progress can be easily measured. Next one is errors are easy to be recognized. మనం దానికి సపరేట్గా మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్స్ అనేవి మనకి ఏ ఫేజ్లో ఆ ఫేజ్లో మనకి ఎర్రర్స్ అనేది క్లియర్గా ఐడెంటిఫై అయిపోతాయి. కాబట్టి యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద ఎర్రర్స్ అండ్ ఈజీలీ రెక్టిఫై దట్ ఎర్రర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈజియర్ టు టెస్ట్ అండ్ డీబగ్. పైన దానిలాగా మన ఎర్రర్స్ ఎప్పుడైతే మనకి ఈజీగా రికగ్నైజ్ చేసామో వీ కెన్ ఈజీలీ టెస్టింగ్ అండ్ డీబగింగ్ దట్ ఎర్రర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోర్ ఫ్లెక్సిబుల్? More flexible means we can change the new technology very easily. Suppose build 1లో మనకి ఏమైనా ఇప్పుడు మన అకార్డింగ్ టు ద డయాగ్రాము బిల్డ్ 1లో మనకి ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలనుకున్నప్పుడు మనకు బిల్డ్ 2లో ఆటోమేటిక్గా ఆ రిక్వైర్మెంట్స్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి మనం న్యూ టెక్నాలజీ మనకి ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఈజీగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ సింపుల్ టు మేనేజ్ రిస్క్. ఇక్కడ రిస్క్ అనాలిసిస్ అన్నది నేను పర్ఫెక్ట్గా దీంట్లో ఉంటుందని నేను చెప్పను, కానీ బట్ రిస్క్ అనాలిసిస్ అన్నది వీ క్యాన్ డీలింగ్ విత్ రిస్క్ అనాలిసిస్ వెరీ ఈజీలీ ఇన్ దట్ బికాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ పార్టిషన్డ్. కాబట్టి ఇట్ ఈజ్ ఇండివిజువల్ పార్టిషన్డ్. కాబట్టి రిస్క్ అనాలిసిస్ బిల్డ్ 1లో తీసుకుంటే అక్కడే మనకి నెంబర్ ఆఫ్ మనం ఎప్పుడైతే అక్కడ మనం డెవలప్మెంట్ డిజైన్ తర్వాత మనం టెస్టింగ్ తర్వాత ఇంప్లిమెంట్ ఏ ఫేజ్కి ఏ ఇటరేషన్లో మనం ఆ ఇటరేషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి మనకి ఇక్కడ మనకి రిస్క్ అనాలిసిస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు, హ్యాండ్లింగ్ డ్యూరింగ్ ఇట్స్ ఇటరేషన్. ప్రతి ఇటరేషన్ మనం హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ ద క్లయింట్ గెట్స్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఎర్లీ. ద క్లయింట్ గెట్స్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ ఎర్రర్. ఇందులో చెప్పిన ఎగ్జాంపుల్ అదే. నేను సపోజ్ నేను వాట్సాప్ డెవలప్ చేయడానికి కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు నేను బ్లాక్ 1 బిల్డ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లయింట్ ఆ మెసేజ్ తాలూకా ఆ పర్టిక్యులర్ పోర్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆ ఫంక్షనాలిటీ మొత్తం క్లయింట్ చూసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్రిమెంట్ మోడల్. మోడల్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే డిసడ్వాంటేజెస్, మోర్ రీసోర్సెస్ మే బీ రిక్వైర్డ్. కాబట్టి ఇక్కడ నేను ఒక మాట చెప్పుకున్నా, మనం ఇంక్రిమెంట్ మోడల్లో సపోజ్ మనకి మెసేజ్ వాట్సాప్లో మనకి మెసేజ్ డెవలప్ చేసుకున్నప్పుడు టెక్నికల్ టీము ఆడియో డెవలప్ చేస్తున్నప్పుడు ఇంకా స్కిల్డ్ పర్సన్స్ మనకు కావాలి. కాబట్టి ఆ స్కిల్డ్ పర్సన్స్ ఉన్న డెవలప్మెంట్ టీంతో మనకు అది అవదు. కాబట్టి ఆ రీసోర్సెస్ మనకి బయట నుంచి మనం హైర్ తెచ్చుకోవడం కానీ వీళ్ళకి సపరేట్గా ట్రైన్డ్ చేయడం కానీ ఇవన్నీ మనం చేసుకోవాలి. కాబట్టి మోర్ రీసోర్సెస్ మే బీ రిక్వైర్డ్ అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఇంక్రిమెంట్ మోడల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్దో cost of change is lesser but it is not very suitable for changing requirement.
కాస్ట్ ఆఫ్ చేంజ్ ఇస్ లెస్సర్, బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ సూటబుల్ ఫర్ చేంజింగ్ రిక్వైర్మెంట్. వన్స్ రిక్వైర్మెంట్స్ మనం తీసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ మనకు మెయిన్ రిక్వైర్మెంట్స్ అలాగే ఉంటాయి, మెయిన్ ఇన్పుట్స్ అన్నీ అలాగే ఉంటాయి మనకి. మనం ఫేజుల ప్రకారం ఇటరేషన్ ప్రకారంగా సపోజ్ ఒక ఇటరేషన్ ముందు మనం ఫస్ట్లో ఒక సీనియర్ మేనేజర్ అన్నవాడు ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసేసిన తర్వాత టోటల్ ఇన్ఫర్మేషన్ మార్చడానికి అసలు వీలు లేదు. ఇక్కడ మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ మెయిన్ ఇన్ఫర్మేషన్ మనం మార్చలేడు. ఆ ప్రాజెక్ట్ ఒకసారి డిజైన్ అయిపోయిన తర్వాత ఎన్హాన్స్మెంట్ మాత్రమే చేయొచ్చు, కానీ టోటల్ రిక్వైర్మెంట్ మనం చేయడానికి దీంట్లో మనకు అవకాశం తక్కువ. తర్వాత లాస్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ మోర్ మేనేజ్మెంట్ అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ and the analyst team are aware of this model, because మనకు టోటల్ ప్రాజెక్ట్ అంతా తయారైపోయేసరికి ఎక్కడో ఒక స్మాల్ రిస్క్లు ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎంటైర్ మేనేజ్మెంట్ ఈజ్ అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్ హియర్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్రిమెంట్ మోడల్. ఒక్కసారి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు చూస్తున్నప్పుడు అడ్వాంటేజ్లో మనం ఫంక్షనాలిటీ కెన్ బి డెవలప్డ్ క్విక్లీ అండ్ ఎర్లీ అన్నాం. అలాగే మనం డిసడ్వాంటేజ్కి వచ్చేసరికి ఏమన్నా మనం మోర్ రీసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ అన్నాం. మోర్ రీసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ దేనికి మనకి న్యూ టెక్నాలజీ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి స్కిల్ఫుల్ పర్సన్స్ ఆల్రెడీ మనకి రిక్వైర్డ్ అవుతారు. కాబట్టి మనకి అక్కడ మనకి ఇందులో అడ్వాంటేజెస్ వెంటనే డిసడ్వాంటేజ్ కూడా పక్కనే మనం డిస్కస్ చేసుకోవచ్చు దీంట్లో మనం. అలాగే రిజల్ట్స్ ఆర్ అప్టైన్డ్ బై ఎర్లీ అండ్ పీరియాడికలీ అన్నాం. ప్యారలల్ డెవలప్మెంట్ కెన్ బి ప్లాన్డ్ అన్నాం. ప్రోగ్రెస్ కెన్ బి మెజర్డ్ వెరీ ఈజీలీ అన్నాం. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్రిమెంట్ మోడల్. ఒక్కసారి మళ్ళీ మనం ఈ డయాగ్రామ్ చూసుకుంటే, ఈ డయాగ్రామ్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేస్తారో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద రిక్వైర్మెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ పార్టీషన్ అని మెయిన్గా చెప్పాలి. ద రిక్వైర్మెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ పార్టీషన్. ఇక్కడ ఐ, ఇక్కడ I+1, ఇక్కడ I+2. నెక్స్ట్ ఇటరేటివ్ మోడల్. ఇక్కడ ఇటరేటివ్ మోడల్ చూస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే మనం ఇంక్రిమెంట్ మోడల్ మనం చూసామో, ఇంక్రిమెంట్ మోడల్ ఇటరేటివ్ మోడల్ ఆల్మోస్ట్ సేమ్ చెప్తారు. మీ తాలూకు మెటీరియల్లోని ఇంక్రిమెంట్ మోడల్ ఇటరేటివ్ మోడల్ కింద కూడా రాస్తుంటారు, కానీ దట్ ఈస్ నాట్ గుడ్. ఇంక్రిమెంట్ మోడల్ వేరు, ఇటరేటివ్ మోడల్ వేరు. దాంట్లో ఉన్న స్మాల్ డిఫరెన్సెస్ మీకు ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇంక్రిమెంట్ మోడల్ ఇటరేటివ్ మోడల్ ఈజ్ నాట్ సేమ్. ఇటరేటివ్ మోడల్ చెప్పండి, ఇన్ దిస్ మోడల్ you can start with some of the software specification and develop the first version of the software. అబ్జర్వ్ చేయండి, అక్కడ మనం ఏమనుకున్నాం, I+1 I+2 అని చెప్పాను అక్కడ నేను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, వర్షన్ బై వర్షన్ తయారవుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ బై వర్షన్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ విండోస్ 7 వర్షన్ ఉందనుకోండి. విండోస్ 7 వర్షన్ నేను డెవలప్ చేసిన తర్వాత ఇందులో ఏమైనా సమ్ ఆఫ్ ద పాయింట్స్ మనకి ఇంకా మనకి యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు విండోస్ 8 వర్షన్ వచ్చింది. విండోస్ 8 వర్షన్లో మనకి ఏమైనా ఇంకా ఎన్హాన్స్మెంట్స్ కావాలనుకుంటే విండోస్ 10 వర్షన్ వచ్చింది. ఈ విధంగా మనకి వర్షన్ బై వర్షన్ డెవలప్ చేయాలంటే మనం ఈ ఇటరేటివ్ మోడల్ని మనం వాడతాం. కాబట్టి దానికి దీనికి ఆల్మోస్ట్గా సేమ్గానే ఉంటుంది, కానీ ఇటరేటివ్ మోడల్కి ఇంక్రిమెంట్ మోడల్కి ఇన్ దిస్ మోడల్ యూ కెన్ స్టార్ట్ విత్ సమ్ సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్, డెవలప్ ఫస్ట్ వర్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ వర్షన్, ఇన్ ద నీడ్ టు చేంజ్ ద సాఫ్ట్వేర్, దెన్ ద న్యూ వర్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈజ్ క్రియేటెడ్ విత్ ద న్యూ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ వర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్, ఈ ఫస్ట్ ఇటరేషన్లో ఏవి చేంజెస్ ఆర్ రిక్వైర్మెంట్గా ఉంటే దట్ చేంజెస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద న్యూ వర్షన్. ఆఫ్టర్ ద ఫస్ట్ వర్షన్, if there is need to change the software, then a new version of the software is created with the new iteration. Just see the ఇక్కడ మనకి
నేను చెప్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా ఒకసారి వినేయండి. దీంట్లో ఎలాగైతే వాటర్ ఫాల్ మోడల్ ఉందో అదే విధంగా ఈ మోడల్లో డెవలప్ అవుతుంది. జాగ్రత్తగా చెప్తాను. ఇందులో వాటర్ ఫాల్ మోడల్ మనం ఏం చూసుకున్నాం? ముందు రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని చూసుకున్నాము, రెండోదేమో ప్లానింగ్ అన్నాము, మూడోది డిజైనింగ్ అన్నాము, నాలుగోది ఇంప్లిమెంటేషన్ అన్నాము, ఐదవది డిప్లాయ్మెంట్. ఈ విధంగా మనం ఫేజుల ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళాం వాటర్ ఫాల్ మోడల్లో. ఇందులో కూడా అలాగే ఫేజెస్ ప్రకారంగా మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో వెన్ యువర్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో దీస్ ఆర్ ఆల్సో ఫేజ్ మనకి రిక్వైర్మెంట్, అనాలసిస్, డిజైన్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్, రివ్యూ. ఈ విధంగా మనకు ఉంది చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్ ద ఫేజెస్. రిక్వైర్మెంట్స్ ఫేజ్లో మనం ఏం చేసుకుంటాం? మనం ఇన్ ద రిక్వైర్మెంట్ phase the senior managers will collect the entire information from the client. ఎప్పుడైతే క్లయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ మనకి కలెక్ట్ చేసుకుంటారో దెన్ దే ప్రిపేర్డ్ వన్ బిఆర్ఎస్. హియర్ బిఆర్ఎస్ మీన్స్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో ఆల్రెడీ నేను ఎస్డిఎల్సిలో చెప్పినట్టుగా ఈ ఫీజిబిలిటీ స్టడీ మొత్తం జరుగుతుంది ఇక్కడ మనకి. వాట్ ఈస్ దిస్ ఫీజిబిలిటీ స్టడీ? ఇక్కడ మనకి ఫీజిబిలిటీ స్టడీ ఈజ్ నథింగ్ బట్ ఏ టెక్నికల్ ఫీజిబిలిటీ, ఎకానమిక్ ఫీజిబిలిటీ, లీగల్ ఫీజిబిలిటీ, మనం ఇవన్నీ చెప్పుకున్నాం. మనం షెడ్యూలింగ్ ఫీజిబిలిటీ, ఆపరేషనల్ ఫీజిబిలిటీ, ఇవన్నీ చెప్పుకున్నాం. వాట్ ఈస్ దిస్ ఫీజిబిలిటీ? ఇఫ్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ టెక్నికల్గా ఫీజిబుల్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ ఫీజిబుల్, ఎకానమిక్గా ఫీజిబుల్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి. ఎకానమిక్గా ఫీజిబుల్ అంటే అర్థం ఏంటంటే మనకి విత్ ఇన్ దట్ బడ్జెట్లో ఆ ప్రాజెక్ట్ మనకి కంప్లీట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. మూడో దాంట్లో లీగల్ ఫీజిబిలిటీ అర్థం ఏంటంటే అకార్డింగ్ టు సైబర్ లా ప్రకారంగా మనం ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. తర్వాత మనకి షెడ్యూలింగ్ ఫీజిబిలిటీ అంటే సపోజ్ ఐ వాంట్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ విత్ ఇన్ 12 months అనుకున్నాం అనుకోండి. విత్ ఇన్ ద 12 months ద ప్రాజెక్ట్ కెన్ బి కంప్లీటెడ్ ఆర్ నాట్. మనకి 10 monthsలో కంప్లీట్ అయితే వెల్ అండ్ గుడ్. అదే కానీ మనకు 13 months కానీ 14 months కానీ మనకి టైం తీసుకుంది అనుకోండి, దట్ ఈజ్ షెడ్యూలింగ్ ఫీజిబిలిటీ మనకి మిస్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ ఫీజిబిలిటీ కూడా మనం చూసుకోవాలి. లాస్ట్ ఫీజిబిలిటీ ఇక్కడ ఏంటి మనం చెప్పుకున్నాం? మనం ఆపరేషనల్ ఫీజిబిలిటీ అని ఒకటి చెప్పాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపరేషనల్ ఫీజిబిలిటీ? ఆఫ్టర్ ప్రిపేరింగ్ the project and after developing the project, this is operationally feasible or not. అంటే ఎండ్ యూజర్కి ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా, ఎండ్ యూజర్ అన్ని రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతున్నాడా లేదా, కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనకు వచ్చిందా లేదా, ఇవన్నీ మనకి ఫీజిబిలిటీ స్టడీలో మనకి కలెక్ట్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా మనం రిక్వైర్మెంట్స్లోని ఈ బీఆర్ఎస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఈ సీనియర్ మేనేజరు అందులోని ఫీజిబిలిటీ స్టడీ కూడా మనకు మొత్తం అంతా డీటెయిల్గా ఈ డాక్యుమెంటేషన్లో ఇస్తారు. దిస్ డాక్యుమెంట్ ఈజ్ అవుట్పుట్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. దట్ ఫేజ్ ఈజ్ కాల్డ్ అనాలిసిస్. In that analysis phase, system analyst take a role. సిస్టమ్ అనలిస్ట్ అన్నవాడు దీంట్లో మనకి రోల్ తీసుకుంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిస్టమ్ అనలిస్ట్ రోల్? ఇక్కడ అనాలిసిస్ ఏం చేస్తాడు? అనాలిసిస్ అంటే అర్థం ఏంటంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్ మొత్తం ఇక్కడ మనకు డెవలప్ అవుతుంది. ఈ అనాలిసిస్ మొత్తంలో టోటల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ మొత్తం ఇక్కడే డెవలప్ అవుతుంది. ఏంటి ఆ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంటే వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్, what are the hardware specifications are required, how many team members are required, what are the technical team members, ఇంకెవరైనా న్యూ టెక్నాలజీ వాడితే ఎవరైనా మనం హైర్ చేసుకోవాలా, ఇవన్నీ మనకి అనాలిసిస్ ఫేజ్లో సిస్టమ్ అనలిస్ట్ అన్నవాడు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఆర్ఎస్ అనే రూపంలోని ప్రిపేర్ చేస్తాడు. This SRS is nothing but a system requirement specification. This is very important document in the development life cycle. ఈ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో SRS బట్టి ఈ SRS అన్నది
నెక్స్ట్ ఇన్పుట్ డిజైన్ ఫేజ్లోకి వస్తుంది. ఈ డిజైన్ ఫేజ్లో ఏం జరుగుతుంది మనకి, ఈ డిజైన్ ఫేజ్లోకి వచ్చేసరికి మనకి హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. హై లెవెల్ డిజైన్లో మాడ్యూల్స్ తయారు చేస్తాడు. మాడ్యూల్స్ అన్న వాటికి ప్రతిదానికి నేమింగ్ జరుగుతుంది. నేమింగ్ జరిగిన తర్వాత మనకి ఫంక్షనాలిటీ తాలూకా లాజిక్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాడు. అలాగే లో లెవెల్ డిజైన్లో మనకి ఏం జరుగుతుంది, ఆ మెయిన్ మాడ్యూల్ తాలూకా సబ్ మాడ్యూల్స్ తయారవుతాయి. ఆ సబ్ మాడ్యూల్స్ తాలూకా చైల్డ్ మాడ్యూల్స్ తయారవుతాయి. దాంట్లో ప్రాజెక్టులోని మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ని, ఎవ్రీ ఫంక్షనాలిటీ సిస్టమ్ డెవలపర్స్ మొత్తం ప్రోగ్రామ్ అంతా రాస్తారు. ఆఫ్టర్ డెవలపింగ్ దట్ ప్రోడక్ట్, ఆఫ్టర్ డెవలపింగ్ దట్ కోడింగ్ అండ్ దే ఆర్ వన్స్ టెస్టింగ్ చేస్తారు. వాళ్ళు చేసిన టెస్టింగ్ని ఏమంటాం మనం, వైట్ బాక్స్ టెస్టింగ్ అంటాం. వాళ్ళు చేసిన టెస్టింగ్ మనం ఏమంటాం, మనం వైట్ బాక్స్ టెస్టింగ్ చేస్తారు. ఆ వైట్ బాక్స్ టెస్టింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ టీంకి పంపిస్తారు. ఈ టెస్టింగ్ టీమ్ మిగతా బ్లాక్ బాక్స్ టెస్టింగ్, మిగతా యాక్సెప్ట్ టెస్టింగ్ ఇవన్నీ జరిపిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. ఇంప్లిమెంటేషన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బిఫోర్ డిప్లాయ్మెంట్ కాకుండా ఇంప్లిమెంటేషన్లో కూడా మనకి ఆ సాఫ్ట్వేర్ ఎలా రన్ అవుతున్నది, ఆ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఇది అవుతున్నది అని చెప్పి ఇక్కడ రివ్యూ ఫేజ్ ఒకటి ఉంది చూడండి. జనరల్గా వాటర్ ఫాల్ మోడల్లో మనకి రివ్యూ ఫేజ్ ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి రివ్యూ ఫేజ్ ఎందుకు ఇచ్చామంటే మనం ఇక్కడ మన కస్టమర్ రావడంతో ఫుల్ డీటెయిల్స్తో రాడు. వెన్ ఎవర్ కస్టమర్ రీచ్ ద బిజినెస్ పర్సన్ ఫుల్ డీటెయిల్స్గా అవైలబిలిటీ అవ్వదు. కాబట్టి వాడేంటి, ఫస్ట్ విండోస్ 7తో వచ్చి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, అది విండోస్ 7 ఇచ్చాను అనుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి చెప్తాను. ఒక ఫోటో ఉంది, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూసుకున్నాను. ఒక ఫోటో ఉంది. ఫస్ట్ వర్షన్లో నేను వచ్చే స్క్రాచ్ మాత్రమే గీసాను. ఆ ఫోటో ఒక పెన్సిల్తోని స్క్రాచ్ గీసుకున్నాను. దీన్ని మనం స్టేజ్ 1 అనుకుంటాం. ఇప్పుడు మనకి స్టేజ్ 2 వచ్చేసరికి ఏంటి, మనకి దీంట్లో ఏదో ఆయిల్ పెయింటింగ్స్ రాసాము, కొంచెం ఎన్హాన్స్మెంట్ చేసాం. దీన్ని మనం స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 3కి వచ్చేసరికి టోటల్గా ఈ ఫోటోకి కావాల్సిన రిక్వైర్మెంట్ డిజైనింగ్ మొత్తం మనకి ఈ స్టేజ్లో ఇచ్చామన్నమాట. కాబట్టి ఇది మనకి స్టేజ్ 3 అంటాం. ఈ విధంగా మనకి 3 స్టేజ్ల్లో జరుగుతున్నాయి చూడండి. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. కాబట్టి ఇక్కడ వర్షన్ బై వర్షన్ జరుగుతున్నది. ఇక్కడ మనకి ఫస్ట్ వర్షన్లో ఏం జరిగింది, మనకి ఫస్ట్ వర్షన్లో ఇక్కడ వరకు జరిగింది మొత్తం అంతా. జరిగిన తర్వాత రివ్యూ చేసిన తర్వాత కస్టమర్కి చూపించిన తర్వాత కస్టమర్ అగైన్ కమ్స్ విత్ న్యూ రిక్వైర్మెంట్స్తో వచ్చిన తర్వాత ఈ పైవి 2 కామన్గానే ఉంటాయి. ఏంటవి, రిక్వైర్మెంటు అనాలసిస్ ఫేజ్ ఆర్ నాట్ చేంజింగ్. కాబట్టి ఎక్కడ చేంజ్ అవుతున్నాయి, ఈ 4 మాత్రమే మారుతున్నాయి చూడండి. ఏ 4 మారుతున్నాయి, మనకి డిజైనింగ్ ఫేజు, టెస్టింగ్ ఫేజు, ఇంప్లిమెంటేషన్, రివ్యూ. అలాగ మనకి ఇది మనకి స్టేజ్ 1 అనుకుంటే, స్టేజ్ 2 అనుకుంటే, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 మనకి స్టేజ్ ఎన్ అనుకుందాం. స్టేజ్ ఎన్ అన్న తర్వాత మొత్తం అన్ని వర్షన్స్ చెప్పేసిన తర్వాత ఇక్కడతో ఎండ్ అయిపోతాం చూడండి రివ్యూతో. ఇక్కడ చూడండి ఈ సెట్ మనకి ఇంపార్టెంట్. ఆఫ్టర్ రిక్వైర్మెంట్స్ ఆర్ రీచ్డ్ బై ద రిక్వైర్మెంట్స్ అన్నీ డెవలపర్ దగ్గరికి వచ్చేసి యూజర్ సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు మనకి డిప్లాయ్మెంట్కి వెళ్తారు. డిప్లాయ్మెంట్కి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే సాఫ్ట్వేర్ మొత్తం ప్రిపేర్ చేసి దే ఆర్ రెడీ టు డెలివర్. రెడీ టు డెలివర్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఎన్ని ఫేజులు పాస్ అయ్యింది చూడండి. మనకి ఫస్ట్ ఇటరేషన్ జరిగింది, 2వ ఇటరేషన్ జరిగింది, 3వ ఇటరేషన్, 4వ ఇటరేషన్, 5వ ఇటరేషన్, 6వ ఇటరేషన్. ఈ విధంగా ఇటరేషన్ మీద ఇటరేషన్ మనకి జరుగుతూ వెళ్తున్నాయి. తర్వాత అట్ ద లాస్ట్ అన్ని ఇటరేషన్స్ కంప్లీట్ అయ్యి మనకి ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫై అవుతాడో ఆ సాటిస్ఫై అవుతున్న తర్వాత ఆ లాస్ట్ వర్షన్ ఆఫ్ ఇటరేషన్ మనకి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అప్పుడు మనకి మెయింటెనెన్స్ జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్లో మనకి ఇప్పుడు మనకి ఫైనల్ వర్షన్ తయారైపోయింది అనుకోండి. ఫైనల్ వర్షన్ తయారైపోయినప్పుడు ఇక్కడ కూడా మనకి ఈ రిస్క్ అనాలిసిస్ చాలా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే ఫేజ్ బై ఫేజ్ మనం ఆల్రెడీ మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు కూడా ఈజీగా ఉంటుంది. వెన్ టు యూజ్ దిస్ వన్, ఎక్కడ మీరు దీన్ని ఎక్కువగా వాడతారంటే ఈ ఇటరేటివ్ మోడల్ని ఎక్కడ ఎక్కువ వాడతారు, హ్యూజ్ రిక్వైర్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం దీన్ని ఇటరేటివ్ మోడల్ని ఎక్కువగా మనం వాడతాం. తర్వాత ఇంకెక్కడ వాడతాం, చేంజింగ్ డే బై డేగా జరుగుతుంటే ఆ టైంలో మనం ఈ మోడల్ని ఎక్కువగా వాడతాం. తర్వాత ద సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్
పీస్ బై పీస్ అని చెప్పాను నేను. ద సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ హియర్ piece by piece and all pieces are combined and making a final project. There is a సమ్ రిస్క్ అనాలిసిస్ కూడా ఇక్కడ మనకి హ్యాండిల్ చేస్తుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీన్ని మనం ఇక్కడ మీరు డయాగ్రామ్ వేస్తున్నప్పుడు నేను మామూలుగా మీకు అర్థం అవడానికి వేశాను, కానీ ఈ విధంగా డయాగ్రామ్ మీరు ప్లేస్ చేయండి. ఈ విధంగా డయాగ్రామ్ ప్లేస్ చేసి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని దీని నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చింది కదా, ఇక్కడి నుంచి రివ్యూ నుంచి డిజైన్కి వెళ్ళి తర్వాత ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ ఇటరేషన్ మోడల్. ఇక్కడ మీకు జనరల్గా ఇంక్రిమెంట్ మోడల్కి ఇటరేషన్ మోడల్కి పెద్ద డిఫరెన్సెస్ మనకు కనిపించకపోవచ్చు, కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ దేంటి ఇక్కడ మెయిన్ రిక్వైర్మెంట్స్ మాత్రం మారలేదు. చూడండి, ఇక్కడ మనకి ఇటరేషన్ మోడల్లో మెయిన్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ మనకి మారలేదు. ఏంటి మెయిన్ రిక్వైర్మెంట్స్ అంటే ఇంకొక లైట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సపోజ్ నేను ఒక 2 వీలర్ తయారు చేశాను అనుకోండి. ఆ 2 వీలర్లో ముందు 4 గేర్స్తో తయారు చేశాను, నాకు 5 గేర్స్ కావాలి అని యూజర్ అడగడంతో ఛాన్స్ ఉంది. 5 గేర్స్తో 2 వీలర్స్లోనే 5 గేర్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ మొత్తం అంతా రిక్వైర్మెంట్ మార్చి నాకు 2 వీలర్ వద్దు, నాకు 4 వీలర్ కావాలంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఇన్ దిస్. కాబట్టి మనకి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ మనకి చేంజ్ అవ్వట్లేదు. ఇది మనకి డిఫరెన్స్, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రిమెంట్ మోడల్ అండ్ ఇటరేటివ్ మోడల్. ఇక్కడ మనం ఇంక్రిమెంట్ మోడల్, ఇటరేటివ్ మోడల్ చూసుకున్నాం కాబట్టి దీని తాలూకా అడ్వాంటేజెస్ మనం చూసే ముందు ఇందాక మీకు చెప్పాను, వెన్ టు యూజ్ ఇటరేటివ్ మోడల్ అంటే ఎక్కడ ఇటరేటివ్ మోడల్ ఎక్కడ వాడతారంటే నేను ఏం చెప్పాను, హ్యూజ్ రిక్వైర్మెంట్స్ ఉన్న దగ్గర అని చెప్పాను, చేంజింగ్ డే బై డే అని చెప్పాను. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. మీ అకార్డింగ్ టు మీ మెటీరియల్ ప్రకారం వెన్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫైన్డ్ క్లియర్లీ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అనుకున్నాము. రెండో పాయింట్స్ వచ్చి వెన్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ లార్జ్. పెద్ద ప్రాజెక్ట్స్ వాడుతున్నప్పుడు మాత్రమే ఇటరేటివ్ మోడల్ మనం ఎక్కువగా వాడతాం. వెన్ యూఆర్ డీలింగ్ విత్ ద స్మాల్ ప్రాజెక్ట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంటింగ్ దిస్ ఇటరేటివ్ మోడల్, బెటర్ టు యూజ్ ఇన్ వాటర్ ఫాల్ మోడల్. తర్వాత మూడోది మనం ఎక్కడ వాడతారని చెప్పాం, వెన్ దెర్ ఈజ్ అ రిక్వైర్డ్ ఫర్ చేంజ్ ఇన్ ఫ్యూచర్. ఒకవేళ నేను ఇక్కడ సపోజ్ వర్షన్ బై వర్షన్ మారుతున్న ఫ్యూచర్లో ఇంకా మనకి ఇప్పుడు విండోస్ 10 నేను తయారు చేసి ఇచ్చేసిన తర్వాత విండోస్ 16 తయారు చేస్తున్నప్పుడు టోటల్గా మనం ఎక్కడ మార్చాం, ఆల్ రిక్వైర్మెంట్స్ అలాగే ఉంటాయి. ఎన్హాన్స్మెంట్ మాత్రం మనం చేయడానికి వీలుగా ఉండే ప్రకారంగా మన ప్రాజెక్ట్ని ఇక్కడ మనం డిజైన్ చేస్తున్నాం. కాబట్టి వెన్ టు యూజ్ ఇటరేటివ్ మోడల్ అంటే మాత్రం దీస్ 3 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు నేను చెప్పిన పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటే మంచిది. వెన్ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫైన్డ్ క్లియర్లీ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. The next one is when the software application is large. The third one is when there is a requirement of change in future. And what are the advantages of iterative model? There is some pros and cons of that iterative model. What is this iterative model? The pros and cons అని మనం చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ ముందు మనం అడ్వాంటేజెస్ కోసం డిస్కస్ చేసుకుందాం. మనం అడ్వాంటేజెస్ కోసం అంటే ఇందాక నేను చెప్పినవన్నీ అడ్వాంటేజెస్ ఏంటి, టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ డ్యూరింగ్ ద స్మాలర్ ఇటరేషన్ ఈజ్ వెరీ ఈజీ. కాబట్టి మీకు ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్ ఈ విధంగా మనకి జరిగిపోతుంటుంది. కాబట్టి మనకి ఇటరేషన్ మనకి ప్రతి దాంట్లో టెస్టింగ్, ఎవ్రీ ఇటరేషన్లో టెస్టింగ్ జరుగుతుంది, ఎవ్రీ ఇటరేషన్లో మనకి డీబగ్గింగ్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ డ్యూరింగ్ స్మాలర్ ఇటరేషన్ ఈజ్ వెరీ ఈజీ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. ద సెకండ్ అడ్వాంటేజ్ ఈజ్ ప్యారలల్ డెవలప్మెంట్ కెన్ బి ప్లాన్డ్ అని చెప్పాను. అక్కడ కూడా మనం ఇంక్రిమెంట్ మోడల్ కూడా ప్యారలల్ డెవలప్మెంట్ కెన్ బి ప్లాన్ అని చెప్పుకున్నాం మనం. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ థర్డ్ వన్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈజ్ ఈజీలీ యాక్సెప్టబుల్. ఎక్కడట, ఎవర్ చేంజింగ్ నీడ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అంటే ఎప్పుడు పడితే మనకి చేంజెస్ కానీ రిక్వైర్మెంట్స్ మనకి కావాలి అనుకున్నప్పుడు ఇటరేటివ్ మోడల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇటరేటివ్ మోడల్ వాడుతూ మనం డెవలప్ చేసామంటే మనకి ఏవైనా రిక్వైర్మెంట్ మనం చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే మన ఇటరేటివ్ మోడల్స్ మనం ఎక్కువగా వాడతాము. దట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఇటరేటివ్ మోడల్. అండ్ సమ్ డిసడ్వాంటేజెస్. ఆల్రెడీ డిసడ్వాంటేజ్లు ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్. అడ్వాంటేజ్లు ఏం చెప్పాను, ఇట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద లార్జర్ ప్రాజెక్ట్స్ మనం చెప్పుకున్నాం కదా. ఆటోమేటిక్గా దానికి కాన్వర్స్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్ అని రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏమన్నాడు, మోర్ రీసోర్సెస్ మే బీ రిక్వైర్డ్
డెఫినెట్లీ రీసోర్సెస్ మే బి రిక్వైర్డ్. చేంజెస్ ఎప్పుడైతే మనకి మారుతుందో, టెక్నాలజీ ఎప్పుడైతే మనం మార్చుకున్నామో, న్యూ స్కిల్డ్ పర్సన్స్ మనకు అవసరం అవుతారు. కాబట్టి మనం వాళ్ళకి ట్రైనింగ్ చేయడం, మన ఉన్న స్టాఫ్ని మనం ట్రైన్ చేయడం కానీ, లేకపోతే కొత్త స్టాఫ్ని హైర్ చేసుకోవడం కానీ, లేకపోతే కొత్త స్టాఫ్ని అపాయింట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మనకు జరుగుతుంది. కాబట్టి మోర్ రీసోర్సెస్ మే బి రిక్వైర్డ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఇటరేటివ్ మోడల్. ద థర్డ్ వన్ ఈజ్ డిజైన్ కెన్ బి చేంజ్డ్ అగైన్ అండ్ అగైన్ బికాజ్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ మనకి ఎట్ ఏ టైం ఉండట్లేదు కాబట్టి, రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు మనకి మారిపోతుంటాయి. కాబట్టి డిజైన్ కెన్ బి చేంజ్డ్ అగైన్ అండ్ అగైన్. మనకి కొత్త రిక్వైర్మెంట్స్ వస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ వెన్ ద న్యూ రిక్వైర్మెంట్స్ ఆర్ కమింగ్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్, ద డిజైన్ ఈజ్ ఆటోమేటిక్లీ చేంజింగ్. డిజైన్ ఎప్పుడైతే మనకు చేంజింగ్ అయిపోతుందో, మాడ్యూల్స్ ఆల్రెడీ చేంజ్ అవుతాయి. మాడ్యూల్స్ ఎప్పుడైతే చేంజింగ్ అవుతుందో మనకి ఆల్రెడీ మన లాజిక్లు ఇవన్నీ మనం మార్చుకోవాలి. కాబట్టి దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఇటరేటివ్ మోడల్. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇటరేటివ్ మోడల్ అంటే ఈ మూడు మనం చెప్పుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ small project, it is the suitable for the big projects. More resources may be required and design can be changed again and again because of the imperfect requirement. These are the advantages and disadvantages of iteration model. ఇప్పుడు మన ఇటరేషన్ మోడల్ చెప్తున్నప్పుడు మనం ఫస్ట్ డయాగ్రామ్ నుంచి మనం మాట్లాడుకున్నప్పుడు ఇటరేషన్ మోడల్లో ఏమేమి మాట్లాడుకున్నాం. ఇటరేషన్ మోడల్ యూ కెన్ స్టార్ట్ విత్ సమ్ ఆఫ్ ద స్పెసిఫికేషన్, ద ఫస్ట్ వర్షన్ స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ వర్షన్, ఇఫ్ యూ నీడ్ టు ద ఎనీ చేంజెస్, దెన్ యూ స్టార్ట్ విత్ ద న్యూ వెర్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ క్రియేటెడ్ విత్ ద న్యూ ఇటరేషన్ అని చెప్పుకున్నాం. దాని తర్వాత ఈ డయాగ్రామ్ని మనం చూసాం. ఈ డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా మీరు ఈ విధంగా వేయాలని చెప్పాను, జాగ్రత్త చూసుకోండి. ఈ డయాగ్రాము జనరల్గా మీ మెటీరియల్ ఇది అవైలబిలిటీ లేదు మీకు, కానీ మీకు ఎగ్జామినేషన్లో కానీ ఇటరేటివ్ మోడల్ సపరేట్గా ఇస్తే మాత్రం మీరు ఇటరేటివ్ మోడల్ ఈ డయాగ్రామ్తో ఈజీగా మనకు వేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటరేటివ్ మోడల్ డయాగ్రామ్ నేను ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ మనకి ఇటరేటివ్ మోడల్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, నెక్స్ట్ మనం వెన్ టు యూజ్ ద ఇటరేటివ్ మోడల్ అంటే ఎక్కడెక్కడ వాడతారు ఇటరేటివ్ మోడల్ అంటే మనకి జనరల్గా క్లియర్గా రిక్వైర్మెంట్స్ అన్నీ మనకు అవసరమైనప్పుడు రిక్వైర్మెంట్స్ అన్నీ మనకి క్లియర్గా అర్థమైనప్పుడు, క్లియర్గా అండర్స్టాండింగ్ అయినప్పుడు మాత్రం ఇది వాడతారని చెప్పాను. వెన్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ లార్జ్ అని చెప్పాను. అండ్ దెర్ ఈజ్ అ రిక్వైర్మెంట్ చేంజ్ ఇన్ ఫ్యూచర్లో మనకి రిక్వైర్మెంట్స్ ఏమైనా చేంజ్ అయితే ఎనీ న్యూ టెక్నాలజీ ప్రకారంగా ఎన్హాన్స్మెంట్ చేయవలసి వస్తే మనం ఇక్కడ ఇటరేటివ్ మోడల్ మనం వాడతారని చెప్పాను. అలాగే మనం సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ మనం ఇటరేటివ్ మోడల్లో మనం చెప్పుకున్నాం. ఇటరేటివ్ మోడల్ తలక అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మనం నెక్స్ట్ మోడల్ మనకి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఈజ్ కాల్డ్ ప్రోటోటైప్ మోడల్. ఈ ప్రోటోటైప్ మోడల్ డిస్కస్ చేసే ముందు ఒక్కసారి we observe this diagram, అప్పుడు మనకి ప్రోటోటైప్ మోడల్ అంటే ఏంటో మనకి ముందు ఈజీగా అర్థమవుతుంది. ఈ ప్రోటోటైప్ మోడల్లో మనకి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. జనరల్గా మనకి ఫేజెస్ ప్రకారంగా మనకి సేమ్ ప్రతిదానికి ఫండమెంటల్ లాజిక్ ఒకటే, మనకి రిక్వైర్మెంట్, అనాలసిస్, డిజైను, ఇంప్లిమెంటేషను, టెస్టింగు, డిప్లాయ్మెంటు, ఇవి అన్ని స్టేజ్ల్లో ప్రతి దాంట్లో స్టాండర్డ్ తాలూకా త్రిబుల్ ఐ ఏదైతే నేను ఎస్డిఎల్సి మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పానో అదే మనం వాడతాం. కానీ ఇక్కడ ఒక్కొక్క మోడల్ దేనికి పనికి వస్తుందో అన్నది మనకి ఈజీగా అర్థమవడం కోసం ప్రతి మోడలు ఒక న్యూ స్పెసిఫికేషన్ మనకు ఉంటుంది. కాబట్టి మనకి ప్రోటోటైప్ మోడల్ వచ్చేసరికి జాగ్రత్త చూడండి. ఇందులో ఫస్ట్ కమ్యూనికేషన్. వాట్ ఇస్ దిస్ కమ్యూనికేషన్? హియర్ ద సాఫ్ట్వేర్ డెవలపర్ కమ్యూనికేట్ విత్ ద ఎవరితో? కస్టమర్ అండ్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్. ప్రోటోటైప్ మోడల్ తాలూకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కస్టమర్, హీ ప్రిపేర్డ్ సమ్ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే అర్థం ఏంటంటే వన్ ట్రయల్ వర్షన్ అనమాట, వితౌట్ గివింగ్ ద డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇవ్వకుండా ఒక ట్రయల్ వర్షన్ తయారు చేసేసి అది కస్టమర్కి చూపిస్తాడు. ఇఫ్ ద కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, if a customer is not satisfied, again go to the another trial version. If customer is not satisfied,
అగైన్ వన్ మోర్ ప్రోటోటైప్ దాన్నే ప్రోటోటైప్ మోడల్ అంటారు. ప్రోటోటైప్ మోడల్లో ముందు మనం ఏమన్నాం, కమ్యూనికేషన్. ఇక్కడ కమ్యూనికేషన్ ఏమన్నా మనం, హియర్ కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద డెవలపర్ మస్ట్ మీట్ విత్ ద కస్టమర్ అండ్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి కమ్యూనికేషన్లో ఏం చెప్పాము చూడండి. కమ్యూనికేషన్లో ఇన్ దిస్ ఫేజ్ డెవలపర్ అండ్ కస్టమర్ మీట్ అండ్ డిస్కస్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సిస్టమ్. ఈ కమ్యూనికేషన్ ఫేజ్లో ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సిస్టమ్ని ఇద్దరు డిస్కస్ చేస్తారు. ఆఫ్టర్ ద లిటిల్ బిట్ డిస్కషన్ బిట్వీన్ ద డెవలపర్ అండ్ కస్టమర్ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఈ క్విక్ డిజైన్లోకి రండి. ఇప్పుడు ఈ క్విక్ డిజైన్లో ఏం జరుగుతుంది మనకి, ఇన్ క్విక్ డిజైన్ ఫేజ్ కస్టమర్ ప్రిపేర్ ద ప్రోటోటైప్ అంటే ట్రయల్ వర్షన్ అని చెప్పాను. ఈ ట్రయల్ వర్షను ప్రిపేర్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చెప్పాను, అగైన్ కస్టమర్ మళ్ళీ దీన్ని మనకి ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉందంటే చెప్తాడు. ఒకవేళ బాగాలేదనుకోండి మళ్ళీ కొత్త ప్రోటోటైప్, మళ్ళీ బాగాలేదంటే ఇంకో ప్రోటోటైప్. అలాగా కస్టమర్ సాటిస్ఫై అయిన వరకు ప్రోటోటైప్స్ ఇక్కడ తయారవుతూనే ఉంటారు. దట్ ఈజ్ కాల్డ్ క్విక్ డిజైన్. ఇక్కడ మనకి క్విక్ డిజైన్లో పాయింట్స్ చూడండి ఏం చెప్పాడు. వాట్ ఈస్ ద పాయింట్స్? క్విక్ డిజైన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ విత్ రిక్వైర్మెంట్స్ ఆర్ నోన్. మనకు రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన తర్వాత మనం క్విక్ డిజైన్ స్టార్ట్ చేసాం. ఇట్ ఇంక్లూడ్స్, నేను ఇక్కడ టోటల్ డిజైన్ ఉండదు, ఓన్లీ పర్టికులర్ ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఫార్మాట్స్ మాత్రమే చూపిస్తాడు. ఒక ప్రాజెక్ట్ తలగా ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఫామ్స్ ఎలా ఉంటాయి, ఈ విధంగా రిపోర్ట్స్ ఉంటాయి. అంటే ఓవరాల్ రిపోర్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వకుండా రఫ్ డీటెయిల్స్ ఇచ్చి చూపిస్తాడు. ఇట్ ఫోకస్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విజిబుల్ టు ద యూజర్ రాదర్ దాన్ ద డీటెయిల్ ప్లాన్ ఇవ్వకుండా ఒక రఫ్ ఐడియా ఇస్తాడు. ఈ రఫ్ ఐడియా దేనికి పనికి వస్తుందంటే ఇట్ హెల్ప్స్ టు కన్స్ట్రక్ట్ ఏ ప్రోటోటైప్. సపోజ్ ఆ రఫ్ ఐడియా ఇచ్చినప్పుడు ఈ విధంగా నీ రిపోర్ట్ ఉంటుందని చూపించినప్పుడు ఇఫ్ ద కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్ then he prepare the another prototype తయారు చేయడానికి వీలుగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ క్విక్ డిజైన్. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్లో మనం ఏం డిస్కస్ చేసాం, మనం కమ్యూనికేషన్ పార్ట్ అయిపోయింది, తర్వాత క్విక్ డిజైన్ పార్ట్ అయ్యింది. ఈ క్విక్ డిజైన్ పార్ట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇందులో మోడలింగ్ అండ్ క్విక్ డిజైన్ పార్ట్. వాట్ ఈస్ దిస్ మోడలింగ్ అండ్ క్విక్ డిజైనింగ్ పార్ట్లో మనకి ఈ క్విక్ డిజైన్లో ఆల్రెడీ ప్రోటోటైప్స్ మనకు తయారు చేసి ఇచ్చాడు కాబట్టి ఈ ప్రోటోటైప్స్ మనకి కస్టమర్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ జరిగితే మోడలింగ్ ద క్విక్ డిజైన్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే మొత్తం మనకి ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డెవలప్మెంట్ ఫేజ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. హియర్ ద డెవలప్మెంట్ ఇక్కడ జరిగిపోతుంది. డెవలప్మెంట్ జరిగిన తర్వాత టెస్టింగ్ జరుగుతుంది. ఇవన్నీ మనకి క్విక్ మోడలింగ్ డిజైనింగ్ ఫేజ్లో జరిగిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ దీంట్లో మనం ఏమన్నాము, ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రోటోటైప్. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రోటోటైప్కి వచ్చేసరికి ఏంటవుతుందంటే ఒక వర్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ తయారు చేసేసి ఎవరికి ఇస్తాడు, క్లయింట్కి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి బాగా, ఎవరికి ఇస్తాడు ఇక్కడ మనకి క్లయింట్కి ఇస్తాడు. క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ ద కస్టమర్. ఇక్కడ కస్టమర్ ఇవాల్యుయేట్ దట్ కంప్లీట్ ప్రాజెక్ట్. ఒకవేళ కస్టమర్ కానీ సాటిస్ఫై అయితే దెన్ గో టు ద డిప్లాయ్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ డెలివరీ. ఇక్కడ మనకి డిప్లాయ్మెంట్ జరుగుతున్నప్పుడు ఫీడ్బ్యాక్ మన కస్టమర్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి డెలివరీ ఇచ్చి మెయింటెనెన్స్, ఈ ప్రాసెస్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఫీడ్బ్యాక్ కానీ బాగా రాలేదనుకోండి, మళ్ళీ దిస్ విల్ బి కంటిన్యూ, ఈ ఇటరేషన్స్ అన్ని కంటిన్యూ. దీని తాలూకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని ఇటరేషన్స్ కంప్లీట్ అవుతాయో మనం చెప్పలేము దీంట్లో మనం. కాబట్టి ఇది మనం ఏ టైప్ మోడల్ అనుకున్నాం, మనం ప్రోటోటైప్ మోడల్ అని చెప్పుకున్నాం. దీన్ని ఏ మోడల్ చెప్పాను నేను, ప్రోటోటైప్. కమ్యూనికేషన్ డిస్కస్ చేసాం, క్విక్ డిజైన్ డిస్ప్లే చేసాం,
తర్వాత మోడలింగ్ క్విక్ డిజైన్ ఏం చెప్పాను నేను, ఇన్ దిస్ ఫేజ్ గివ్స్ ద క్లియర్ ఐడియా అబౌట్ ద డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ బికాస్ ద సాఫ్ట్వేర్ ఈజ్ నౌ బిల్ట్. ఎందుకంటే క్విక్ డిజైన్ ఫేజ్లో మనం ఆల్రెడీ కస్టమర్ నుంచి సాటిస్ఫైడ్ ప్రోటోటైప్ మనకు వచ్చింది కాబట్టి ఈ మోడలింగ్ క్విక్ డిజైన్లో మనం డెవలప్మెంట్కి రెడీ అయిపోయాం అనమాట. నెక్స్ట్ ఫేజ్ ఏంటి మనకి, ఇట్ అలౌస్ ద డెవలపర్ టు బెటర్ అండర్స్టాండ్ ద ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రోటోటైప్. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రోటోటైప్ ఏం చెప్పాను, ఆఫ్టర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్ ఈ ప్రోటోటైప్ మనకు తయారైన తర్వాత, అంటే ట్రయల్ వర్షన్ ఇది, కంప్లీట్ వర్షన్ కాదు. ఎందుకంటే మనం కంప్లీట్ వర్షన్ ఎప్పుడు వస్తుంది మనకి, కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాతే. ఇక్కడ మనం ఒక వర్షన్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రోటోటైప్లో ద ప్రోటోటైప్ ఇస్ ఇవాల్యుయేటెడ్ బై ద కస్టమర్ ఇట్ సెల్ఫ్. కస్టమర్ ఇట్ సెల్ఫ్లో ఇవాల్యుయేట్ చేసేసిన తర్వాత ఇఫ్ ద కస్టమర్, ఇక్కడ మనకి ఇఫ్ ద యూజర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ఒకవేళ కస్టమర్గా నాట్ సాటిస్ఫైడ్ విత్ ద కరెంట్ ప్రోటోటైప్, మళ్ళీ ఏం చెప్పుకున్నాం, దెన్ ఇట్ రిఫైన్స్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూజర్. ఇఫ్ ద యూజర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అగైన్ గో టు దట్ కమ్యూనికేషన్ ఫేజ్లోకి మళ్ళీ అది వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మనకు డయాగ్రామ్ ఎలా ఇచ్చుకున్నాం మనం, ఇలా రావాలి ఫ్లో అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఫ్లో మనకి ఇలా వెళ్ళి హియర్ ద కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అగైన్ యూ గో టు ద కమ్యూనికేషన్ ఫేజ్. దిస్ ఈజ్ కాల్డ్ మనకి ప్రోటోటైప్ చెప్పుకున్నాం మనం. ప్రోటోటైప్ తాలూకా కమ్యూనికేషన్, క్విక్ డిజైన్, మోడలింగ్ క్విక్ డిజైన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రోటోటైప్, తర్వాత డిప్లాయ్మెంట్, ఫీడ్బ్యాక్ అండ్ డెలివరీ ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ సెషన్లో దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్, దీనికి సంబంధించిన డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.